ఇరాన్ను ఏమీ చేయలేక, ఇరాన్‌ని దారికి తెచ్చుకోలేక, ఇరాన్ మీద పైచేయి సాధించలేక, సముద్రపు దొంగలాగా అమెరికా వెళ్ళి వాళ్ళ మిత్రదేశపు జలసంధిలో ఇప్పుడు ఒమన్ వాళ్ళ పరిధిలో కూడా హర్మోజ్ జలసంధి ఉంటది గదా! ఆ జలసంధిలో అమెరికా అక్కడ కాపుగాసి, ఇరాన్ నుంచి వచ్చిపోయే నౌకల మీద దాడులు చేసుకుంటూ సముద్రపు దొంగలాగే అదే విషయం అమెరికా అధ్యక్షుడు కూడా ఇంతకు ముందు అన్నారు. మేము సముద్రపు దొంగల్లాగా తయారయ్యామని. సముద్రపు దొంగల్లాగా అక్కడుండి అసలు భారతదేశపు జెండా ఉన్న నౌక కనిపిస్తే దాడి చేసేస్తూ ఉన్నారు. 4 రోజుల్లో 3 నౌకల మీద దాడి చేశారు. ముగ్గురు భారతీయులు కూడా చనిపోయారు. ఒక ఆంధ్రప్రదేశ్ వాసి కూడా చనిపోయారు. మాట్లాడుకున్నాం. ఈ చర్చ జరిగి అసలు భారత్‌లో ఉన్న అమెరికా సీనియర్ అధికారులను పిలిచి మన వాళ్ళు సమన్లు జారీ చేసి వివరణ కోరారు. అదే ముగ్గురు భారతీయులను చంపేయగానే నౌక మీద దాడి చేసి. ఈ చర్చ జరుగుతూ ఉండంగానే మళ్ళీ ఇంకో నౌక మీద అమెరికా దాడి చేసింది. అప్పుడు 20 మంది ఉన్నారు. భారత నౌక వాయుసేన ఇమ్మీడియేట్‌గా స్పందించింది. వాళ్ళను మళ్ళీ రెస్క్యూ చేశారు. మళ్ళీ అమెరికా రాయబారిని పిలిపించి భారత్‌లో తాత్కాలిక రాయబారిని సమన్లు జారీ చేసింది ఇండియా. 3 రోజుల్లో అమెరికా అధికారులకు సమన్లు జారీ చేయడం ఇండియా రెండోసారి. అండ్ ఈసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ హర్మూజ్ జలసంధి గుండా భారత్ వచ్చిపోయే నౌకలకి పటిష్టమైన నౌకాదళ బందోబస్తు ఏర్పాటు చేయాలి. మా నౌకల జోలికి వస్తే ఈసారి బాగోదు అని చెప్పి సీరియస్గా అయితే చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నోరు తెరిస్తే అబద్ధాలే. అసలు ఏం మనిషో, ఎట్లా అమెరికా అధ్యక్షులు అయ్యారు ఇట్లాంటి వాళ్ళు కానీ. మళ్ళీ ఆయన నోరు తెరిసే అబద్ధాలు. ఈ భారతీయ నౌకల మీద దాడి చేస్తున్నది ఇరాన్ దాడి చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటున్నాము అని. అసలు ఇరాన్ ఎక్కడుంది? వీళ్ళు ఒమన్ పరిధిలో ఉన్న హర్మూజ్ జలసంధి ఇక్కడ, వీళ్ళు సముద్రపు దొంగలాగా ఇక్కడుండి పోనీ భారత్కు తెలియదా ఎవరు దాడి చేస్తున్నారని? పైన వాయుసేన కాపాడుతుంది, ఎవరు దాడి చేసేది తెలియదా? అంటే ఏదో ఒకటి నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. ఇరానే భారతీయ నౌకల మీద దాడి చేస్తుంది, మేము కాపాడుతూ ఉన్నాం, భారత్ నౌకల మీద దాడిని ఖండిస్తున్నాము అంట ట్రంప్. దాడి చేస్తున్నారు, సో మనుషులు చనిపోతున్నారు. ఇక్కడ మన ఇండియా ఏమో 3 రోజులు 2 సార్లు అమెరికా రాయబారులకు సమన్లు జారీ చేసింది. మళ్ళీ దాన్ని ఇరాన్ అని చెప్పి. బేసిక్గా అమెరికా మనం బలవంతులో, మనకేమీ అడ్డు లేదు ఎదురు లేదు అని చెప్పి రీతిన వ్యవహరిస్తూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. దాడులు చేయడం, అడ్డుకోవడం, మళ్ళీ పైగా మేము కత్తూచు వాళ్ళని చెప్పడం, చిన్నపిల్లల చేష్టలు ఇవంతా కూడా.